ఎవరి ఫస్ట్ ప్రపోజల్? ఈ సిచ్యువేషన్ రావాలని ఆ రోజు నా దగ్గర చెప్పించావు కదా, నాకు తెలుసు నేను చాలా స్మార్ట్ కదా. చాలా స్మార్ట్ రా నువ్వు. ఫస్ట్ ఏమో పడింది తను, లవ్ చెప్పింది నీతో. మెసేజ్ పెట్టింది తనే, ఇంట్రెస్ట్ చూపించింది తనే. ఏంది సాంబార్ రసం చేసుకుంటూ కూర్చున్నావు ఇంట్లో? నేను కూడా నాకు అర్థం కాదు. కానీ ఒక్క నిమిషం. ఫస్ట్ అయింది నువ్వా కాదా? ఫస్ట్ ఏంది అయింది impress నువ్వా? ఏంది? ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టు బి ఆనెస్ట్, ఫస్ట్ మీట్ లో వచ్చేసి ఐ హ్యాడ్ దట్ కన్సర్న్. ఒకతే అమ్మాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, అండ్ మా ఫ్యామిలీ కదా. సో ఆంటీ చెప్తున్నారనమాట, ఒకతే ఉంది, తన టెన్షన్ పడ్డం ఇవన్నీ. సో ఐ టోల్డ్ హర్, వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ లెట్ us know, నువ్వు కూడా మా ఇంటి బిడ్డవేగా సరేలే, అని చెప్పేసి అన్నా. ఫస్ట్ మీట్ లో ఏమేం జరిగిందో నేనైతే చెప్పలేను కెమెరా ముందు. సో నీకు నాకు మాత్రమే తెలుసు. ఏ చెప్పవా వాసంతి ప్లీజ్? అంటే ఓకే, దగ్గర తీసుకున్నాను, మంచి వెదర్, ఆహా! వర్షం ఫస్ట్ పడుతుంది, మీట్ లోనే వర్షం అవునా? పడుతుంది, లేకుండా చేయి చేస్తారా? పట్టుకున్నాను. ఐ ఫౌండ్ హర్ వెరీ ప్రిటీ. తని శారీలో చూడంగానే షీఈ్ లైక్ ట్రెడిషనల్, మన ఇంట్లో కరెక్ట్ సరిపోయే అమ్మాయి. అలానే మోడర్న్ అని, అంటే మోడర్న్ తో నాకేం ప్రాబ్లం లేదు. షీ కెన్ వేర్ వాట్ ఎవర్ షీ వాంట్, అంటే షీ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. వీ నెవర్ రిస్ట్రిక్టెడ్, మేము ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలే ఇంట్లో కానీ, మమ్మీ కానీ, అక్క కానీ. యాక్చువల్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మమ్మీ, అక్క, మా నాన్న వీళ్ళు ఒక్క మాట అన్నారు. ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చిందా నేను చచ్చిన, ఆమె తప్పు చేసినా నేను చచ్చిన, నేను తప్పు చేసినా నేను చచ్చిన. నాకు పెద్ద బట్ నేనైతే చేసినారు. అది అడ్వాంటేజ్ తీసుకోనులే. ఓకే, నేను తీసుకొని చాలాసార్లు తీసుకుని ఆపరా. ఫోన్ చేస్తావు మీ అమ్మకంటే, మా ఆమె చెప్తాగంటది. అమ్మా సూపర్ కదా. వాళ్ళ ఇంట్లో చెప్పదు. వాళ్ళ సపోర్ట్ వాసంతికి ఉంది అంటే వాళ్ళకి వాసంతి ఎంత ఇష్టం, వాళ్ళకి వాసంతికి వాళ్ళంటే ఎంత ఇష్టం ఇక్కడ అర్థమైపోతుంది కదా. అయ్యో దారుణం అండి. మా నాన్న పొజిషన్ లో ఉన్నావు, అలా చేయకూడదు. ఆన్లైన్ పిల్లరా, బుజ్జగిజ్జి చెప్పుకోరా, అమ్మ సతాయిస్తాడు మా అయ్య. దండం పెట్టాలి ఈ విషయంలో. నో బట్ హీఈస్ స్వీట్. అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, సో సో అక్కలు పిల్లలు. బేసికలీ లవ్ అయితే ఇద్దరికి ఉన్నింది. లవ్ ప్రపోజ్ చేయించింది నా దగ్గర అయితే తినే. నాకు ఫస్ట్ చెప్పాలనిపించింది హగ్గిచ్చి చేయబట్టుకున్నారంటే ఫస్ట్ అయిపోయింది, అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంట్లోనే అది కూడా. అన్న స్మైల్ సిగ్గుపడుతున్నాడు. అది కాదు, ఆడలే నేను కాదు కూర్చొని అన్ని వింటూ నన్ను చూసి నవ్వినాడు. అందుకే నాకు సిగ్గైతుంది నాకు. ఓకే, సో ఫస్ట్ ఇంత పని చేశారనమాట ఫస్ట్ మీట్ లోనే. తెలియదు ఈడి దాకా వస్తుందని, లేకపోతే లేకపోతే 48 కి ఇచ్చాం ఇంకెక్కడ వెళ్ళిపోయింది. భయం ఏంది, స్టేట్మెంట్ మార్చేసిన. లేకపోతే అన్నది, లేకపోతే వేరేలా చెప్పేవాడిని. జోక్స్. సో అయితే ఏమని ప్రపోజ్ చేసావు వాసంతి? ఇంట్లో దావత్ అయింది, ఆ, ఫుల్ దావత్ అయింది. ఇక ఆటలు గిటలు కోసి ఇక ఫుల్ బగ్గా అవునా. నేను లెనిన్ మేము అందరం ఉండే దోస్తులం. ఒక దగ్గర ఆపినాం. యాక్చువల్లీ ఫోన్ చేసిన, ఏం మాట్లాడినా గుర్తులేదు కానీ ఐ లవ్ యూ చెప్పు అన్న. అన్నది చెప్పు పర్లేదు అన్న. చెప్తావా లేదా అన్న. మనది ఏంటంటే అప్పుడు కమాండింగ్ ఉండే, మొత్తం పై చేయండి ఉండే. అమ్మో ఏడ్చేది, యు ఆర్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్, నా జిందగీలో చూడలే నేను ఇలాంటి వాడిని హ్యాండిల్ చేస్తున్నా అని చెప్పి పాపం బాధపడ్డది ఒకరోజు. దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ నుంచి ఇక చాలా వరకు తగ్గించేసా, షీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ కదా అని. సో ఆ టైంలో చెప్పు అని అంటే ఏం ఆలోచించకుండా ఐ లవ్ యూ చెప్పింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక 5 seconds ఆగి థ్యాంక్ యూ అన్న. ఫోన్ కట్. 2 days నాకు తెలియదు అసలు ఎందుకు మాట్లాడతలేదో తెలియదు. తర్వాత ఇక మళ్ళీ కాల్ చేసి మాట్లాడితే ఎందుకు ఏమైంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని అంటే, ఐ లవ్ యూ చెప్పినా నువ్వు రిటర్న్ లో థ్యాంక్ యూ చెప్పినావు అని చెప్పేసి అక్కడ నుంచి టార్చర్. మరి కోపరాదా? ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ టూ చెప్పాలి. థ్యాంక్ యూ ఏంటి థ్యాంక్ యూ, మాకెందుకో థ్యాంక్ యూ. మాకు తెలియదు కదా, అంటే ఆ టైంలో నాకు తెలియలేదు సడన్ గా. సో అడిగింది నువ్వే, చెప్తే ఐ లవ్ యూ, ఓకే ఫైన్ థ్యాంక్ యూ చెప్పింది నువ్వే. ఇంకా ఏమనిపిస్తుంది? అది ఇంకో దారుణం. తర్వాత నేను ప్రపోజ్ చేసిన కదా ఒక 2 months గట్లా, 1.5 month గట్లా, 2 months. దాని తర్వాత ఎప్పుడైనా నేను ఐ లవ్ యూ బేబీ అంటున్నా, థ్యాంక్ యూ అని అంటది. చచ్చినా ఇక కాలింది. అట్లా అంటే కాదు. ఫస్ట్ ప్రపోజ్, అయ్యో వాసంతి ఫస్ట్ ప్రపోజ్ అది నీది కాదు, అడిగి చెప్పించుకున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ, నేను అదే కాదు. సో ఇది నువ్వు ఎలా అనుకుంటావు? పిచ్చిదానిలో ఉన్నావు నువ్వు. ఓ నేనే చెప్పాను. పందొచ్చి ఐ లవ్ యూ చెప్పమంటది, చెప్తుందా? అది పంది కాబట్టి చెప్పదు, అదే క్యూటీ కదా. ఎటు పో అంటది. ఇష్టం కాబట్టి ఐ లవ్ యూ అనేది నువ్వు ఇక్కడ చెప్పాను పవన్ కళ్యాణ్ కాబట్టి ఐ లవ్ యూ అడగగానే చెప్పింది పాపం. చెప్పాను నేను.
నో డేంజర్. ఆ రీల్స్ లలో కూడా వస్తుంది కదా, ఎవరైనా మాట్లాడినప్పుడు లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తాం కదా ఎక్కడైనా మాల్స్ లో కానీ థ్యాంక్ యూ అన్నప్పుడు యో వెల్కమ్ అంటాను కదా, అమ్మాయికి చచ్చినది ఆ రోజు మొత్తం యో వెల్కమ్, ఇంటికి వచ్చినాక రా బేబీ యో వెల్కమ్, డోర్ తీసిన యో వెల్కమ్ బేబీ, అదే యో వెల్కమ్, అదొక జపం చేస్తుంది రామ జపం లేక. అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయితో మాట్లాడొద్దు, నెత్తి కింద పెట్టుకోవాలి. అప్పట్లో ఉండేటోళ్ళు చూడు ఎట్లా అంటే ఆడపిల్ల బయటికి వెళ్తే నెత్తి కింద పెట్టుకొని పోవాలి, అట్లే రావాలి. టిపికల్ కాదు నువ్వు కాదు కానీ అట్లా నేను అయ్యేలా చేస్తావు, నువ్వు గొడవ చేస్తావు అట్లా. కానీ ఎందుకు అందరూ నెక్స్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి రాఖీ కడతారులే. కట్టేయండి అందరు కలిసి. ఆ నవ్వుకు అర్థం ఏంట్రా? వద్దొద్దు. చెప్పురా నవ్వుకు అర్థం ఏం లేదు, కట్టేయండి అంటున్నా. అన్న పక్క తెలంగాణ కదా మంది, పక్క తెలంగాణ. బాట్ ఆఫ్ బోన్ బాగుంటుంది. అంతా ఓన్లీ యాక్టింగ్ ఏనా, ఇంకేమైనా బిజినెసెస్ కానీ? బిజినెసెస్ ఏం లేదు, నేను ఐటీలో పనిచేస్తా. ఐ వర్క్ ఫర్ టీసీఎస్ సాఫ్ట్వేర్ నేను. సో అది చేసి ఇది చేస్తున్నాను, బోత్ మేనేజ్ చేస్తున్నాను. ఇక రెండు. రెండు పాప సంగతి తెలిసిందే కంప్లీట్ గా దీంట్లోనే ఉన్నది. ఇక సో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు వాసంతిని చూసి? అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇస్తారు యాక్చువల్లీ. నా సర్కిల్ నాకు కొంచెం సెట్ ఆఫ్ సర్కిల్ ఉన్నది. అంటే చాలా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ, కానీ నేను కొంతమందితో బాగా హ్యాంగ్ ఓవర్ అవుతా. సో వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక వాసంతికి. వాసంతికి మా ఫ్రెండ్స్ అనే కాదు చాలా మంది, అంటే లైక్ వేరెవర్ ఐ గో, బయటకు పోయినా కూడా వాళ్ళు అంటారు మా ఇంటి ఆడపిల్లలా ఉంటాం మనం, మా ఇంటి అమ్మాయిలా ఉంటాం. అంటే బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి, తను అలా ఉండడం అట్లా. సీరియల్ బిగ్ బాస్ లో బార్బిడాల్ ఎవరో తెలుసా? వాసంతి. నాగార్జున గారే చెప్పారు. అవునా? చూడలేదు. వసంతి అంటే కాదు, ఆ క్వశ్చన్ కి ఇప్పుడు నేను తెలియని అన్నాను అనుకో, నాకు తెలీదు అన్నాను అనుకో, నన్ను వేసుకుంటారు ఇద్దరు అని చెప్పి వాసంతి అన్నాను. నాగార్జున సార్ కూడా చెప్పారు. సార్ చెప్పారంటే ఇక అయిపోయినట్టే. సార్ మన్మధుడే చెప్పాడంటే. వాసంతి నువ్వు ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు, అలా మాట వెళ్ళిపోయింది. నీ స్టైల్ నువ్వు ప్రపోజ్ నా చేయాలంటే. స్టైల్ నాకు ప్రపోజ్ చేయడమే రాదు. నా స్టైల్ సరే ప్రపోజ్ చేయొద్దురా, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయరా? లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఏం చెయ్యండిలే. ఏం చెయ్యనులే అంట. తను గిచ్చుతుందంటేనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తనకు బాగా ఇష్టమైతే గిచ్చేస్తుంటది ఇట్లా. నేను పడుకున్నా సరే ఏం చేసినా సరే గిచ్చుతూనే ఉంటది. టార్చర్. ఐ లవ్ సీరియస్లీ. నొప్పి అవుతుంది ప్లీజ్ అంటనా, అరే ముద్దొస్తును గిచ్చొద్దా అంటది. సో నాకు లవ్ అంటే గిచ్చేస్తావు, చాలా గట్టిగా గిచ్చేస్తాను నేను. ఎదుగో వాసంతి చేయొచ్చు, ఇక్కడ కూడా నేను చేయొచ్చు. నాకు తెలుసు నువ్వు టెన్షన్ ఉన్నావు, నేను కూడా టెన్షన్ ఉన్నా. చాలా టెన్షన్ గా ఉంది సీరియస్లీ. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నా చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను. సో ఎలా చూసుకుంటావో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో అలాగే ఇంకా ఎలాంటి చేంజెస్ లేకుండా కంటిన్యూగా నన్ను అలాగే చూసుకుంటావు అని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, బట్ నా వే ఆఫ్ స్టైల్లో నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. పెళ్లి వరకు వచ్చేసాం కాబట్టి ఐ లవ్ యూ సో మచ్. I love you more. It's okay. Hey, it's okay. Hey, I love you. Da. ఇవన్నీ వద్దు, ఎందుకు ఇవన్నీ అవసరమా? అరే అందరు చూస్తున్నారు. ఇట్స్ ఓకే. మంచి డోరేమోన్ ఫేస్. గ్రాంథరావు కప్పలా ఉంటది ఇది, నన్ను డోరేమోన్ అంటుంది. ఐ లవ్ యూ డోరేమోన్. ఓకే. I love you డోరేమోన్ అంట.